అందరికీ నేను మీ వైజాగ్ పిల్ల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాలిడేస్ అయితే ఇచ్చేశారు. ఇంకా పిల్లలు అయితే అక్కడికి ఇక్కడికి తిప్పమని అయితే అడుగుతారు కదా. ఈరోజైతే సండే కాబట్టి పిల్లలు తీసుకొని అలాగా విశ్వనాథ ఫోర్ట్ స్టేడియంలో ఉన్న స్నో వరల్డ్కి అయితే వచ్చామండి. ఎందుకంటే కాశ్మీర్ వెళ్ళి అంత ఖర్చు పెట్టి ఇచ్చేసుకునే ఓపిక మనకి లేదు కదా. మనకి దగ్గరలో ఉంది కాబట్టి ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పి పిల్లలు తీసుకొని అయితే వచ్చాను. నాతో పాటు నా సిస్టర్స్ అండ్ వాళ్ళ మదర్, హస్బెండ్స్ అందరం కలిసి వచ్చామన్నమాట. ఫ్రెండ్స్ అలా కలిసి వచ్చాము. కానీ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. వీళ్ళిద్దరూ కొత్తగా పెళ్ళయింది. కొత్తగా అంటే 1 year అయిపోయిందిలేండి. వాళ్ళ హస్బెండ్ అండ్ మా భార్గి వాళ్ళ మమ్మీ గారు అనమాట, అమ్మ. అండ్ మా పిల్లలు, మా కల్పన, నా చిన్న సిస్టర్, అందరం కలిసి వచ్చామన్నమాట. ఫుల్లీ ఎంజాయ్ చేసాము. అస్సలు ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే మీరు కూడా వైజాగ్లో ఉన్నట్టయితే అసలు ఒక్కసారి వెళ్ళి విజిట్ చేయండి. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మళ్ళీ చేయలేము. లోపల వీడియో కూడా పెడతాను. అండ్ అంతేకాదండి, నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకెందుకు ఆలస్యం, లోపలికైతే వెళ్ళిపోదాం. వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. సూపర్ అంటే సూపర్గా ఎంజాయ్ చేస్తాం. ఆ చలి, ఆ మంచు, ఆ థ్రిల్ ఇంపాసిబుల్ ఇన్ వైజాగ్ అండి. మనం వైజాగ్లో అయితే అలా అయితే ఎంజాయ్ చేయలేము. ఫుల్ ఎంజాయ్ చేసాం. ఇలా మాట్లాడుతూ ఉంటే మా విజ్జు అయితే వచ్చాడు, భార్గవి వాళ్ళ తమ్ముడు అనమాట. అందరం కలిసి సరదాగా ఫుల్గా ఎంజాయ్ చేసుకున్నాము. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో వెళ్తే కిక్కే వేరబ్బా. అందుకని చెప్పి అందరం కలిసి వచ్చాము. ఫుల్ ఎంజాయ్ చేసామండి. అండ్ మీరైతే వీడియో స్కిప్ చేసేయకండి, లాస్ట్ వరకు చూడండి. మీరు కూడా వైజాగ్లో ఉన్నట్టయితే కంపల్సరీ విజిట్ చేయండి. బెస్ట్ ప్లేస్ అని అయితే చెప్పొచ్చు. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం. అంతేకాదు ఏదో పెద్ద బిల్డప్ ఇచ్చామన్నమాట. అందరం కూడా 6 to 7, 5 to 6 అలాగా అవర్లీ వన్స్ కొంతమంది పీపుల్స్ని అలా పంపిస్తూ ఉంటారు లోపలికి, స్ట్రెంత్ వైజే. అండ్ మేమైతే 6 o'clock స్కిప్ అయింది. 7 వరకు 1 hour బయట వెయిట్ చేసాం. ఈ బయట వెయిట్ చేసిన 1 hourలోని వస్తున్న వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూస్తూ ఈ చలికి ఇలా అయిపోతున్నారా, అలా అయిపోతున్నారా అని చెప్పి బిల్డప్ ఇచ్చాం. కానీ లోపలికి వెళ్ళాక ఉందండి, మామూలుగా లేదు అసలు. కానీ ఆ 1 hour బయట కూర్చొని రీల్స్ చేసేద్దాం, ఇచ్చేసేద్దాం అనుకున్నాం. కానీ ఏం చేసేది లేక అక్కడ కూర్చొని, మా పాప ఉంది కదా, ఇంత చిన్న బ్రౌనీ కేక్ 100 rupees. కాస్ట్ అయితే ఎక్కువ ఉంది, టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ మేమైతే రెడీ అయిపోయామన్నమాట లోపలికి వెళ్ళడానికి. ఇంకా జాకెట్స్ అయితే ఇస్తారు, గ్లౌజ్, జాకెట్స్ అండ్ షూస్ కూడా, సాక్స్ కూడా. మేమైతే డబుల్ సాక్స్ వేసుకొని వెళ్ళామన్నమాట. చాలా అంటే చాలా బాగుందండి లోపల. ఈ థ్రిల్ని ఇంపాసిబుల్, నిజంగా చెప్తున్నా, చాలా బాగా ఎంజాయ్ చేసాం. స్టాఫ్ సర్వీస్ కూడా చాలా బాగుంది. చాలా కేరింగ్గా దగ్గరే ఉంటూ అందరికీ, అంటే అంత కూలింగ్ కదా, ఎవరు ఎలాగా ఉంటుందో హెల్త్ అనేది తెలియదు కదా, అందరూ కూడా చాలా బాగా చూసుకున్నారు. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట. స్లైడింగ్ ఒకటి నాకైతే చాలా ఇష్టం, కానీ నేనైతే చాలా భయపడ్డాను. నేనైతే ఎక్కలేదు. మా వారు, పిల్లలు ఫుల్ స్లైడింగ్స్ అయితే చేశారు. కానీ పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఫుల్ కవర్ చేసుకొని వెళ్ళండి. ఎందుకంటే నీ లెంత్ వరకే, మామూలుగా అయితే పాపకి నేను నీ లెంత్ వరకు వేసుకొని తీసుకువెళ్ళాను. ఫస్ట్ హౌస్ దగ్గర ఉండడంతో మేము మళ్ళీ పాపని ఇంటికి తీసుకెళ్ళి ప్యాంట్ వేసి తీసుకొచ్చామన్నమాట, జీన్ వేయించి. లేకపోతే చాలా కష్టం, ఇంపాసిబుల్ అసలు. మాకైతే కాళ్ళు అయితే దారుణం అసలు. ఎంత చల్లగా, ఎంత బాగుందంటే ఆ ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్ అసలు. నాకైతే ఫుల్ ఎంజాయ్ చేసాం మేమైతే మాత్రం. మొత్తం అందరం కూడా ఫైనల్లీ లోపలికి వెళ్ళేటప్పుడు వీరుల్లాగా ఏదో సాధించడానికి వెళ్తున్నట్టు బిల్డప్ ఇచ్చి మరి అందరం కలిసి గ్రూప్ ఫోటో తీసుకొని మరీ లోపలికి అయితే బయలుదేరిపోయాం. అవును, నేను ఎక్కడ ఉన్నాను, ఉన్నాను కనిపించలే, అందరిలో కలిసిపోయాను. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసామండి. లోపలికి అయితే వెళ్ళిపోయాం. ఫస్ట్ మా వారు వెళ్ళారండి. ఆ క్లిప్ మా వారిది. ఎందుకంటే ఫస్ట్ ఒకసారి వెళ్ళి చూసుకొని వద్దాం, అసలు పిల్లలు ఉండగలరా ఉండలేరా అని చెప్పి చూసుకొని వచ్చారనమాట. బట్ మాకైతే మంచిది అయింది అలా వెళ్ళడం. ఎందుకంటే పాపకి ఫుల్ లెంత్ ప్యాంట్ వేసే మళ్ళీ వచ్చి వేసుకొని తీసుకువెళ్ళాం. ఎంట్రన్స్ ఇంకా వెళ్తున్నాం లోపలికి. ఫుల్ హ్యాపీ అసలు. ఆ థ్రిల్ ఎంజాయ్ చేయాలని చెప్పేసి మీరు కూడా వైజాగ్లో ఉన్నట్టయితే కంపల్సరీ విజిట్ చేయండి. అండ్ ఖర్చు అయితే అవుతుంది, కానీ ఎల్డర్స్కి 800, చిన్నపిల్లలకి 600 అనుకుంటా టికెట్, నాకు గుర్తులేదు. కానీ చాలా అంటే చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అసలు. స్నోలో అడుగు పెట్టగానే అబ్బో ఇంత బాగుందో అని చెప్పి ఇంకెళ్ళిన కానించి ఒక లెవెల్లో ఆడుకున్నాం. బాస్కెట్బాల్, ఫుట్బాల్ కోర్టు అంటే డిఫరెంట్గా మొత్తం అంతా ట్రై చేశారండి. కానీ ఆ స్నోని అలా మెయింటైన్ చేయడం కూడా చాలా గ్రేట్. లోపల అంతా కూలింగ్, అసలు బయట ఉన్న టెంపరేచర్కి లోపల ఉన్న టెంపరేచర్కి అసలు సంబంధమే లేదు. అంత నీట్ క్లీన్ మెయింటెనెన్స్, అసలు చాలా బాగా అనిపించింది మాకైతే మాత్రం. 1 hour మనిషికి టైం అనమాట. ఒక టికెట్ మీద 1 hour అయితే లోపల ఉండొచ్చు. అంటే 1 hour అయినా అని మాత్రం అనుకోకండి, ఎందుకంటే 1 hour చాలు. అసలు మేమైతే ఉన్న 20 or 30 minutes కూడా లేము.
కానీ మాకు ఆ ఫీల్ ఎలా వచ్చిందంటే 1 అవర్ ఉండి ఎంజాయ్ చేస్తాం ఫుల్గా అని ఫీల్ వచ్చిందనమాట. ఎందుకంటే ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ కూలింగ్కి మనకి తెలియదు ఎంతపై బయటకు వెళ్ళిపోద్దామా అన్నట్టే ఉందనమాట. ఫుల్ అంటే ఫుల్ అసలు ఆ స్నో తీసుకొని మీద వేసుకొని అసలు ఎలా ఎంజాయ్ చేసామంటే అలా ఎంజాయ్ చేసాం. నాకైతే చాలా బాగా అనిపించింది ఈ పీజియోను. అసలు మనం ఎంజాయ్ చెయ్యలే కానీ ఓపిక ఉండి ఆ కూలింగ్కి తట్టుకుని అంటే ఒక 1 అవర్లో ఎంత మంచిగా ఒక కాశ్మీర్ని చూడొచ్చండి, చిన్న సైజ్ కాశ్మీర్ని. మాకైతే చాలా బాగా అనిపించింది. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాం. స్టాఫ్ అయితే మట్టుగా సర్వీస్ మాకు బాగా నచ్చిందనమాట. స్టాఫ్ కూడా చాలా బాగా చూసుకుంటున్నారు పిల్లల్ని అందరినీ కూడా దగ్గరుండి. మేమైతే ఫుల్ కొట్టుకొని మంచుతోటి ఫుల్ ఎంజాయ్ చేసాం. అండ్ మాకైతే అనిపించింది ఇంకొద్దిసేపు ఉంటే బాగుండు అని చెప్పి, ఆ కూలింగ్కి పిల్లలు ఉండలేరు అని చెప్పి భయం వేసి నా నోస్ చీక్స్ అన్నీ పట్టేసి రెడ్గా ఏదో మేకప్ వేసినట్టు అయిపోయామన్నమాట. అందరు ఫేస్లు గట్రా. ఇంకా మేము తట్టుకోలేకైతే బయటకైతే వచ్చేసాం. మేము ఎంజాయ్ చేసిన ఈ 20 మినిట్స్ కూడా లైఫ్లో ఒక చిన్న మెమొరీ అనమాట. బిగ్ సైజ్ మెమొరీ. కాశ్మీర్ చూసినంత హ్యాపీగా అనిపించింది. వీఆర్ సో హ్యాపీ. కానీ వైజాగ్లో ఎవరున్నా సరే మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి థ్రిల్, ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఇంపాసిబుల్ అని చెప్తున్నా. ఎందుకంటే మనమైతే కాశ్మీర్ వెళ్ళే వాళ్ళు ఉంటారు, వెళ్ళొచ్చు. కానీ వెళ్ళలేని వాళ్ళకి మాత్రం ఇది మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు అనమాట ఎంజాయ్ చేయడానికి. ఇక్కడ టైం అయ్యే ముందు మటు లైట్ ఆపేసి లైట్స్ అన్నీ ఆఫ్ చేసి మ్యూజిక్ అయితే కంటిన్యూ మ్యూజిక్ ఉంటుంది. ఫుల్ డాన్సెస్ వేసుకోవచ్చు. మనకైతే డ్యాన్స్ రాదు, జస్ట్ ఫర్ అలా చిన్న స్టెప్లు వేసి ఈ ఆంటీ గారు అయితే సూపర్ వేస్తారు. అసలు ఇలా ఎంజాయ్ చేయాలి, ఏ ఏజ్ అయినా ఇలా ఎంజాయ్ చేయాలి. అసలు చాలా బాగా ఎంజాయ్ చేశారు ఆంటీ గారు. మాకైతే చాలా థ్రిల్గా, చాలా సరదాగా, బాగా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం అందరం కూడాను. మా వారైతే పాపం వీడియో తీసేసరికే సరిపోయింది అలాగన. మేమైతే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరైతే నన్ను ఫాలో అయిపోండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఈ మంత్ మొత్తం పిల్లలతో ఫుల్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేను మీ వైజాగ్ పిల్ల.